బాలు గారు. గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సార్. నా పేరు జేబీ బాలు సార్. యంగ్ ఇండియా బ్లడ్ డొనేషన్ క్లబ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ సార్. వృత్తిరీత్యా ప్రభుత్వ టీచర్ ఉండి కూడా మన ప్రభుత్వ రీత్యా వచ్చేసరికి ఈ బ్లడ్ డొనేషన్, మొక్కలు నాటే కార్యక్రమం, ఇతర సోషల్ సర్వీస్ అందరికి చేసుకుంటూ ముందుకెళ్తాను. ఒక పక్కన టీచింగ్ చేస్తూ ఇంకొక పక్కన ఇంత పెద్ద బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ని స్థాపించాలని ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు? సార్, ఇది మా పేరెంట్స్ కోసం విషయంలో ఒక బ్లడ్ అందక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఆ రోజు. సో నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదని ఆ రోజు విని ఒక కసిగా తీసుకొని ఒక దీక్షలో ఎవరైతే చేస్తారో అట్లా ఎవరు కూడా రక్తం అందక చనిపోకూడదనే ఉద్దేశంతోనే ప్రతి ఇంట్లో రక్తదాత తయారు చేయాలని ఒక కాన్సెప్ట్గా ముందుకు తీసుకెళ్తున్నాను సార్. మీ పేరెంట్స్కి జరిగిన ఆ సిచ్యువేషన్ ఒకసారి మీరు డిస్క్రైబ్ చేయగలరా? సో రక్తదాతం అంటేనే భయపడే రోజు సార్. నాకు కూడా పూర్తిగా తెలియదు. సో రక్తం కోసం నేను ఎదురు చూడాల్సిన పరిస్థితి ఆ రోజు. రోడ్ల వెంబడి తిరగాల్సి, ఎవరు వాళ్ళ వీళ్ళు బతిరాడాల్సిన పరిస్థితి వచ్చింది. నేను కొన్ని ఇట్లా ఆ పెయిన్ ఇబ్బంది పడ్డా. నేను నాలాగే ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నేనెందుకు ఇలా నేను ఒకరికి ఎందుకు సహాయం చేయకూడదనే ఉద్దేశంతో నేను ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ చేయడానికి మీకు మెయిన్ ఇన్స్పిరేషన్ ఎవరు? ముఖ్యంగా అంటే ఒక బాస్, మన అందరికి తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే, మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఒక సింబల్ ఆఫ్ ద బ్లడ్ డొనేషన్కి. ఒకప్పుడు నేను రేడియోలలో అక్కడ వినియోగాన్ని రక్తదానం చేయండి, లేకుంటే నేత్రదానం చేయండి, ఏదో తెలియని రోజులు అప్పుడు నాకు అంతా. కానీ తెలుసుకున్న తర్వాత చిరంజీవి గారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈ రక్తదానాన్ని ఒక ముందుకు తీసుకెళ్తున్నాను. ఈ సపోర్టర్స్ ఎవరు? సపోర్టర్స్ విషయానికి వస్తే ప్రస్తుతానికి మన హైదరాబాద్ మన పోలీస్ కమిషనర్గా చేసినటువంటి మన సజ్జనార్ గారు సార్ గురించి అంతా చెప్పిన తప్పే. ఎందుకంటే నన్ను ఇంతగా అంత సపోర్ట్ చేసే గొప్ప స్థాయి మనిషి ఐపీఎస్ ఆఫీసర్. నిజంగా చెప్పాలంటే ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే ఇక్కడ స్థానికంగా నాకు ఇప్పుడు భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా చేసినటువంటి సంగం వెంకటపులయ్య గారు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ప్రతి విషయంలో ఎలా ఉండాలి, ఏం చేయాలి, నేను కూడా ఏం చెప్తే ఖచ్చితంగా పాటిస్తాను. సార్ అంత మంచి సార్ ఉన్నారు. దొరకడం కూడా నా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా నా సపోర్ట్స్ విషయాలు వచ్చేసరికి రక్తదాతలు మంచి తమ్ముడు. ఎక్కడ కావాలంటే అన్న ఏం అడగరు, వెంటనే వెళ్ళిపోతామంటారు. అంత నమ్మకం నా మీద, అంత ట్రస్ట్ ఉంది. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉంది. తర్వాత అందరి సహకారం ఉంది. వెల్ విషెస్ ఉంది, అందరి సహకారం ఉంది. ఇలాగే సహకారం ఉండాలని నేను కోరుకుంటున్నాను. బ్లడ్ డొనేషన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్స్ సార్, ఒక్క విషయం చెప్పాలంటే రక్తదానం, ఒక విషయం చెప్పాలి, రక్తదానం మన రక్తం ఇస్తే ఎదుటి వాళ్ళకి ప్రాణం నిలబెట్టినంత గొప్పగా ఒక కిక్కు వేరే ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే రక్తం ఇచ్చే ఆ రక్తదాత ఎవరైతే ఉంటారో ఆ రక్తదాత యొక్క బాడీలో ఉండే రక్తం గలగల పారే సెలయేరులో ఉన్న నీరు వంటి. రక్తం డొనేట్ చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క బాడీలో ఉండే రక్తము ఒక మురుగు కాలంలో ఉండే ఆ నీటి వంటిది. సర్వరోగాలకు పుట్ట. సో రక్తదానం చేయడం ఆరోగ్యంగా ఉండగలుగుతారు, ఎదుటి వాళ్ళని కూడా కాపాడినట్టు ఒక ఆ కిక్కే వేరే. మీ బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ నుంచి ఎంతమందికి బ్లడ్ డొనేషన్ సపోర్ట్ అందింది? మంచి క్వశ్చన్ సార్. ఇది వచ్చేసరికి సార్, ఇది ఒక స్టేట్లో ఇప్పుడు మన తెలంగాణ వరకే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా అందరి సహకారంతో కూడా చేయగలుగుతున్నాము. ఇప్పటి వరకు 47,000 యూనిట్స్ ఏది ఏర్పాటు చేయడం వెరీ నైస్. ఇది నా యొక్క ఒక్కరిని చేసింది కాదు, అందరి సహకారం సార్. ఎంతటి అరుదైన గ్రూప్ కూడా మా టీం మెంబర్ సహకారంతో కూడా, ముఖ్యంగా రక్తదాత సహకారం లేని నేను చేయలేదు. ఎంత ఇది చేసిన ఇవన్నీ సర్వీస్ చేసిన వాళ్ళు లేదు, నేను లేదు సార్. సో వాళ్ళ సహకారం ఎప్పటికీ మర్చిపోలేదు. మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? ప్రతి ఇంట్లో రక్తదాతను తయారు చేయాలని ఒకటి మెయిన్ కాన్సెప్ట్, ఇది ఒక పెట్టుకునేది ఒక గోల్. అలాగే ఎవరు కూడా బ్లడ్ అందక అక్కడ చనిపోయారు, రక్తం అందకనేది కూడా ఎక్కడ కూడా వినకూడదు అనేది ఒకటి ఒక లక్ష్యంగా ఇది పెట్టుకొని రక్తదాతలను పెంచడానికి నేను ట్రై చేస్తున్నాను. దీనికి ఒక చిన్న మెగాస్టార్ చిరంజీవి గారు స్టాలిన్ మూవీలో ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఏమిచ్చారు మీకు తెలిసిందే, ఒకరు సహాయం చేస్తే మనకు థ్యాంక్స్ చెప్పకుండా ముగ్గురికి సహాయం చేయమన్నట్టుగా ఇచ్చారు. ఇంకా నేను దాన్ని రక్తదానం దీని ఒక ఉద్యమంలో తీసుకెళ్తున్నాను కదా. దీంట్లో ఇది ఒక మెసేజ్ తీసుకెళ్తున్నాను ఏంటంటే, ఎవరైతే రక్తం అని అడుగుతారో వారికి కావాల్సిన బ్లడ్ అరేంజ్ చేస్తాను.
వాళ్ళ సైడ్ నుంచి ఏ గ్రూప్ అయినా పర్లేదు, ఎక్కడైనా పర్లేదు, ముగ్గురు కొత్త డోనర్స్ ఇంటర్వ్యూ మనం పరిచయం చేయమని వాళ్ళని కోరడం, వాళ్ళు కూడా మంచి పాజిటివ్గా కొత్త డోనర్స్ కూడా అట్లా పెంచడం వల్ల అత్యధికంగా రక్తదాతల సంఖ్యను పెంచగలుగుతున్నాను. అదేవిధంగా అంతమంది వేల మందిని కూడా అలా డొనేషన్ కూడా చేయించడానికి ఇది ఒక మంచి కాన్సెప్ట్ అని నేను నమ్ముతాను. ఒక సామాన్యమైన వ్యక్తి మీలాగా ఒక బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ని స్థాపించాలి అని అంటే మీరిచ్చే సలహా? ఒకటి సొసైటీ ఏదైనా సొసైటీకి మంచి చేయాలని ఒక ఆలోచన రావడం అక్కడే సగం సక్సెస్ అయినట్టే. సో మంచి చేసేవారికి అందరి సహకారం ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఏదైనా ఆశించి కాకుండా ఒక ఆశయంతో చేస్తే ఖచ్చితంగా దాని ఒక ఫలితం అనేది ఉంటుంది. అలాగే ఇది ఫలితం కోసం ఆశించి చేయడం మాత్రం కరెక్ట్ కాదు. మనం చేసే పని ఏదైతే ఉందో దాన్ని కసిగా తీసుకొని చేయగలిగితే మనకు అనుకున్న గోల్ అయితే సాధించవచ్చని నేను నమ్ముతున్నాను. టీచింగ్, బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ ఫౌండర్ లాగా కాకుండా ఇంకేమైనా సర్వీస్ చేస్తున్నారు మీరు? చేస్తున్నాను సార్. ఎలా అంటే ఇప్పుడు నేను టీచింగ్ పరంగా నేను చూస్తే పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో మీకు తెలియంది కాదు, పబ్లిక్ తెలియంది కాదు, ఒక నిరుపేద కుటుంబం నుంచి స్కూల్కి వస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళకి చిన్న లోటు లేకుండా, అంటే వాళ్ళకి అంటే తల్లిదండ్రుల పేరెంట్స్ ఏమైనా ఇప్పించలేనివన్నీ కూడా నేను ఇప్పిస్తాను. అలాగే స్కూల్లో కావాల్సిన మౌలిక వసతులు, మింట వాటర్ కానీ ప్లాంట్ కానీ, తర్వాత మధ్యాహ్నం భోజనం అంటే వాళ్ళు ఉంటారు కదా, జస్ట్ వాళ్ళకు ఎలా అంటే గ్యాస్ స్టవ్ ఒకటి, తర్వాత సిలిండర్స్, ఇవి దాతల సహకారంతో నేను ఏర్పాటు చేస్తుంటాను. అదేవిధంగా పిల్లలకు వచ్చేసరికి ఏమైనా సర్జరీ లాంటివి ఉంటే, ముఖ్యంగా హార్ట్ సర్జరీ లాంటివి కూడా ఇతర ఎన్జిఓ సహకారంతో కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా 14 సంవత్సరాల పిల్లలకు ఉచితంగా హార్ట్ సర్జరీ అయితే చేపిస్తాను. అదేవిధంగా పేదవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా, వాళ్ళకి ఏమైనా కావాల్సిన ఏమైనా ఉన్నా కూడా నేను డెఫినెట్లీగా సర్జరీస్, మెడికల్ పరంగా అన్ని రకాల సహాయం అయితే నేను చేయగలుగుతాను సార్. ముఖ్యంగా లేని వారికి అయితే నేను ఖచ్చితంగా ఉదయది ఆరోగ్యశ్రీ కార్డు కానీ, తర్వాత వైట్ రేషన్ కార్డు కానీ ఏదైనా ఉన్నట్టయితే డెఫినెట్లీగా నా వంతు నేను సపోర్ట్ చేస్తాను. దీనికి ప్రతి హాస్పిటల్ నుంచి డాక్టర్స్ కూడా నేను నిజంగా నా అదృష్టం అనుకుంటా నేను ఆ దేవుడే నా రూపంలో చేపిస్తున్నాడని నేను నమ్ముతాను. ఎందుకంటే ప్రతి డాక్టర్స్ కూడా చక్కగా నాతో ఇంటాక్ట్ అయ్యి ఏమైనా కావాలంటే వాళ్ళు కూడా చక్కగా పొలైట్గా మాట్లాడి ఏం కావాలంటే చేసి పెట్టేది ఉన్నారు. నిజంగా నాకు ఈ విషయం మాత్రం నేను చాలా హ్యాపీగా ఇచ్చాను. అదేవిధంగా ఏదైనా ట్రీట్మెంట్ కావాలంటే తిరుపతిలో ఒక సిమ్స్ హాస్పిటల్ అయితే కూడా ఫ్రీ ట్రీట్మెంట్, దాదాపుగా ఫ్రీ ట్రీట్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైనా కూడా వెళ్ళొచ్చు, నేనే నా ద్వారా వెళ్ళాలని లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు. అదేవిధంగా తిరుపతిలో మీరు బ్లడ్ డొనేషన్ దర్శనానికి వెళ్ళాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. బ్లడ్ డొనేషన్ చేసిన వారికి రోజు 10 మందికి అయితే నేను ఇక్కడ దర్శనానికి మీకు అవకాశం ఏర్పాటు చేస్తాను సార్. థ్యాంక్ యూ బాలి గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.